ఈరోజు మీ ముందుకి పాత ఇల్లు 20 ఇయర్స్ ఓల్డ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఇల్లు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి లొకేషన్లో ఈ ఇల్లు మీకోసం తీసుకొచ్చాను. ఇది ఇంటి పక్కల చుట్టూ కవర్ చేస్తున్నాను చూడండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి కూడా 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఇంటి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే బోర్ పాయింట్ ఉంది చూస్తున్నారు కదా. దాని పక్కనే మనకి స్టోరేజ్ ట్యాంకు అయితే ఉంటుంది. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మనకి ఇచ్చిన గల్లీ కూడా 4 feet గల్లీ. సో ఇది ఇంటి ముందు వరండా స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో అక్కడ మనం చెట్లు కూడా వేసుకోవచ్చు, పూల మొక్కలు అవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోకి వెళ్దాం రండి. ఇంట్లో చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది. హాల్ ఏరియా మనకి, అదేవిధంగా లివింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది సెమీ ఫర్నిష్డ్ హౌస్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇల్లు కొనాలి అని చూస్తున్నారో మెహదీపట్నంలో, ఇది చాలా మంచి ఇల్లు. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది 220 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా స్పేషియస్గా ఇల్లు చాలా బాగుంది. మంచి లొకేషన్లో అయితే ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్ అండ్ ప్రైస్ నీకు వీడియో చివరిలో చెప్తాను. సో ఈ కిచెన్ ఏరియా చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా ఉంది. వుడ్ వర్క్ అయితే చేసి ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. సో కిచెన్లో కూడా చిన్న పూజ గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. సో దాని పక్కనే మనకి ఇదైతే డైనింగ్ ఏరియా చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. ఇల్లు కూడా చాలా అంటే చాలా పెద్దది. 220 square yards ఈస్ట్ ఫేసింగ్ గల ఇల్లు కాబట్టి మనకి రూమ్ సైజ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా వచ్చాయి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, చూస్తున్నారు కదా. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇదైతే మనకి టీవీ యూనిట్ మనకి అక్కడ వుడ్ వర్క్ అయితే చేసి ఉంది. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూము, చూస్తున్నారు కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ అంత ఉంది. చాలా స్పేషియస్గా ఉంది. ఫర్నిచర్ చేసింది, సెమీ ఫర్నిచర్ చేసింది ఇల్లు కూడా. సో ఈ రెండు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు ఫ్రెండ్స్. 2 టాయిలెట్స్ కూడా కమోడ్స్, వెస్టర్న్ కమోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇల్లు కూడా చాలా బాగుంది. మెయిన్ సెంటర్లో ఇల్లు అయితే లొకేట్ అయ్యింది. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి మెహదీపట్నం సెంటర్కి 1/2 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలి మన హైటెక్ సిటీకి బిలో 10 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. ఈ గల్లీ వచ్చేసరికి కూడా 4 feet గల్లీ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఇంటి వెనక్కి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇది ఇంటి బ్యాక్ సైడ్. సో టోటల్గా మనకి 4 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పాత ఇల్లు కాబట్టి సెట్ బ్యాక్స్తోని కట్టడం జరిగింది. 20 years ఓల్డ్ ఇల్లు కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఒకసారి పైకి వెళ్ళి ఓవర్వ్యూ చూద్దాం రండి. ఇంటి పై నుంచి బయట ఎలా ఉంది ఏంటి అనేది. ఈ ఇల్లు ప్రైస్ వచ్చేసరికి 2,20,00,000 చెప్తున్నారు. సో నేను ఇది అయితే డైరెక్ట్ ప్రాపర్టీ, ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా డైరెక్ట్ ఇస్తున్నాను స్క్రీన్ పైన. సో చూడండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఇది మనకి అత్తాపూర్ లొకేషన్, మెహదీపట్నం మారుతి నగర్లో మైత్రి హాస్పిటల్ దగ్గర అయితే ఇల్లు లొకేషన్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.